నయనతార నవంబర్ 18న ఆవిడ పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా ఒక డాక్యుమెంటరీని నెట్ఫ్లిక్స్ ద్వారా ఆవిడ రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఇది దాదాపు 1 గంటల పాటు ఉంటుంది సుమారుగా. ఈ డాక్యుమెంటరీ చూసిన వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యచకితులయ్యారు. మంచి ఆకర్షణ ఉండేట్లా అనేక అంశాలు ఇందులో ఇమిడి ఉండటం అందరికీ కూడా ఒక సంభ్రమాచారాలకి గురి చేసింది అంటల్లో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇది సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఏ విధంగా అంటారా? దీని గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆశాంతం మీరు ఈ వీడియో వినండి, స్కిప్ అవ్వకండి. తర్వాత మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. ముఖ్యంగా ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కనుక ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మనకి సంబంధించిన యూట్యూబ్లో ఇది టాప్ 4లోకి వెళ్ళి చాలామంది చూసేటువంటి అవకాశం ఉంటుంది. అందులో కనుక మీకు కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి మీ సపోర్ట్ కూడా మాకు అందజేయండి. అయితే ఇప్పుడు అసలైనటువంటి వివరాలకు వచ్చేద్దాం. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇది వివాదం అయింది, ఈ వివాదం ఎంతవరకు వెళ్ళింది, ఇది కనుక చూసుకుంటే ముఖ్యంగా కనుక మనం చూసుకుంటే మరి ప్రముఖ సినీ నటుడైనటువంటి రజనీకాంత్ అల్లుడైనటువంటి ధనుష్, ఈ ధనుష్ విషయానికి వచ్చేప్పటికి 2 సంవత్సరాల క్రితం ఐశ్వర్యతో వీళ్ళు వెళ్ళిపోయారని ప్రకటన వచ్చింది. ఇంకా దాదాపు వాళ్ళు వేరే పెళ్లి చేసుకుంటారని కూడా అందరూ అనుకున్నారు. కానీ కాంప్రమైజ్ అయ్యింది, కోర్టు కూడా వాళ్ళు వెళ్ళారు, ఇప్పుడు కలిసే ఉంటున్నారు. ఇది ఒక సంగతి. ఒక పక్కన చూసుకుంటే నయనతారకి ఒక లేఖ నోటీస్ ఇచ్చారు, తర్వాత కోర్టులో కూడా వేశారు. ఏంటంటే ఈవిడ తీసినటువంటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ డాక్యుమెంటరీలో 3 సెకండ్ల పాటు ఒక చిన్న ఫోటో క్లిప్పింగ్స్ ఉంటాయి. అది దేనికి సంబంధించిందంటే దాదాపు 10 సంవత్సరాల క్రితం రిలీజ్ అయినటువంటి నాను రౌడీ దా నేను రౌడీ అని చెప్పి దీని డబ్బింగ్ కూడా చేయడం జరిగింది తెలుగులో. ఇది మంచి విజయమే సాధించింది. విఘ్నేష్ శివన్ ఈ సినిమాకి డైరెక్టర్, మొట్టమొదటి సినిమా కూడా ఇదే. అయితే ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని క్లిప్పింగ్స్, అది కూడా 3 సెకండ్సే ఈ డాక్యుమెంటరీలో వాడుకోవడం జరిగింది. దీనికి ఈవిడ చాలాసార్లు లెటర్స్ రాసింది ధనుష్కి, ఈ సంబంధించినటువంటి నేను వాడుకుంటాను, ఇలా డాక్యుమెంటరీ తీయాలని చెప్పి నేను అనుకుంటున్నాను, మీరు సపోర్ట్ చేయండి అని రాసింది. కానీ దేనికి కూడా అతను రెస్పాండ్ అవ్వాల. చివరికి ఇంకా 3 సెకండ్లే కదా అని ఈవిడ వాడుకోవడం జరిగింది. దానికి ధనుష్ 10 కోట్ల రూపాయల మేరకు ఒక విధంగా చెప్పాలంటే కాపీరైట్ యాక్ట్ కింద వేయడం జరిగింది. అయితే ఇది నిజంగా సినిమా నుంచి తీసుకున్నారంటే అది కాదు. అప్పట్లో ఈ షూటింగ్లో ఉన్నప్పుడు ఆ ఫోటోలు తీసుకోవడం, అలాగే తర్వాత ఈ విఘ్నేష్ శివన్ ఇప్పుడు భర్త కూడా ఆయన, అతను కూడా కొన్ని ఇందులో సహకరించడంతో అవి వాడుకున్నారు అంతే. అసలు యాక్చువల్గా సినిమా నుంచి అయితే వాడుకోలే. అయితే అసలు ఏం జరిగింది? ఒక సహనటి అసలు డాక్యుమెంటరీ తీస్తుంది 3 సెకండ్లు, ఇందులో పెద్ద పోయేది కూడా ఏమి ఉండదు. మరి ఎందుకని వీళ్ళిద్దరి మధ్య ఇంత అగాధం ఏర్పడింది, ఇంత వివాదం ఎందుకు వచ్చిందంటే దీనికి నయనతార అనేక కారణాలు చెప్తున్నారు. ఒకటి ఏంటంటే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైనప్పుడు ధనుష్ ఒక అబ్జర్వేషన్ ఏంటంటే అప్పుడు విఘ్నేష్ శివన్ ఈవిడికి సన్నిహితం కావటం మొదలుపెట్టాడు. ఇది చూడటం సైన్స్ లేనటువంటి ధనుష్ ఏం చేశాడంటే సెట్స్కి రావటం, నిర్మాత కూడా ఈ సినిమా కూడా సెట్స్కి రావటం, నయనతారని నిందించడం, నీ యాక్టింగ్ బాగాలేదని చెప్పడం, ఇలా రకరకాలుగా అవమానించడం జరిగింది. అయితే ఈ అవమానం ఒక విధంగా భరించింది కూడా. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో అవమానాలు భరించడం ఎవరికి కూడా తెలియని విషయమేం కాదు. అయితే ఈ వివాదం, ఈ అగాధం ఇలాగ పెరుగుతూనే వచ్చింది వీళ్ళిద్దరి మధ్య 10 సంవత్సరాల కాలంలో. అంతకుముందు ఈవిడ సింబుని ప్రేమించింది, ఆ ప్రేమ విఫలమైపోయింది. ఆ తర్వాత ప్రభుదేవాని మరి ఆవిడ ప్రేమించింది, పెళ్లి వరకు వెళ్ళింది, కానీ పెళ్లి దగ్గర ఆగిపోయింది. అయితే ఈ డాక్యుమెంటరీలో ఈవిడ ఆ విషయాన్ని కూడా ఇండైరెక్ట్గా ప్రస్తావించింది, పేరైతే ఎక్కడ చెప్పలా. ఈవిడ చెప్తుంది ఏంటంటే నేను ప్రేమించిన మాట వాస్తవం, ఇక్కడ పెళ్లి చెప్పకుండా ఆవిడ చెప్పిన మాట చెప్తున్నాను. అయితే నేను ప్రేమించినప్పుడు నా హృదయాన్ని పూర్తిగా నేను ఆవిష్కరించాను, వాళ్ళకి అంకితం చేశాను, కానీ వాళ్ళు నన్ను స్వార్థంతో వాడుకున్నారు. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను, మళ్ళీ నేను నా ప్రేమని నా భర్తకి అందిస్తున్నాను, నా జీవితాన్ని సుఖవంతంగా గడుపుతున్నాను. ఇది ఒక అర్థవంతంగా ఆవిడ చెప్పారు. ఇందులో చెప్పడంలో అయితే తప్పులేదు ఈవిడ విషయంలో. అయితే ఇక్కడ మనం కనుక చూసుకుంటే ఈ డాక్యుమెంటరీ ప్రస్తావనలో బాస్ అనే సినిమా ప్రస్తావన కూడా వచ్చింది. ఇందులో మరి నాగార్జున కూడా ఒక విషయం చెప్పారు. అదేంటంటే ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే ఆమె ఎఫ్ఐఆర్లో ఉందని నాకు తెలుసు. అయితే ఆవిడ విషయాల్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే
ఏదైనా ఒక ఫోన్ కాల్ వస్తుంటే చాలా కంగారు పడేది, మరి ఎత్తడానికే భయపడేది. ఆ ఫోన్ కాల్ ఎవరో నాకు తెలియదు అని చెప్పారు. మరి ఆవిడ ఎందుకంత భయభ్రాంతులకు లోనైందో తెలియదు. అయితే ఇక్కడ కనుక బేసిక్గా చూసుకుంటే అసలు నయనతార అసలు ఆవిడ డాక్యుమెంటరీ తీయటం బయోగ్రఫీ అనుకోండి. ఈ బయోగ్రఫీ కొన్ని ఇంపార్టెన్స్ ఏంటంటే ఈవిడ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి కాదు. మామూలుగా ఎటువంటి చలనచిత్ర పరిశ్రమలో వీళ్ళ గాడ్ ఫాదర్ లేరు, వీళ్ళకి సంబంధించిన రిలేటివ్స్ లేరు. ఒక సాధారణ జీవనానికి సంబంధించిన వ్యక్తి చదువుకొని తర్వాత ఒక జ్యువెలరీకి సంబంధించిన యాడ్లో చేసి సినిమా రంగంలో పెద్దల దృష్టిని ఆకర్షించి సినిమా రంగంలోకి ప్రవేశించారు. ఇప్పుడు ఈవిడ రజనీకాంత్తో నటించారు, అలాగే శరత్ కుమార్తో అయ్యానటువంటి సినిమా నటించారు. చంద్రముఖి ఎంత హిట్ అయిందో మీకు తెలిసిందే. అయితే ఈవిడ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు ఆవిడ డ్రెస్సింగ్ కానీ లేకపోతే అది కానీ అసలు నిజంగా ఆవిడ ఎలా నటించాలో కూడా తెలియదని ఆవిడే చెప్పుకుంది. అప్పుడు నన్ను చాలామంది విమర్శించారు, ఎందుకంటే నాకు అప్పుడు సినిమా ఇండస్ట్రీ తెలియదు. ఆ తర్వాత ఆవిడ కొన్ని డాన్సులు కూడా చేశారు కొన్ని సినిమాల్లో, అదే ఐటమ్ సాంగ్స్ కింద. ఇప్పుడు గజనీ సినిమా కనుక చూసుకుంటే సూర్య సినిమాలో ఒక ఐటమ్ సాంగ్లో నటిస్తారు. అది అప్పుడు చాలా విమర్శకు కూడా లోనైంది. కాబట్టి నాకు సినిమా ఇండస్ట్రీ అవగాహన చేసుకోవడానికే టైం పట్టింది. అప్పుడు అనేక విమర్శలకు గురయ్యాను. ఈ రోజు కనుక చూసుకుంటే నేను ఒక మంచి సక్సెస్ఫుల్గా తారగా ఉన్నాను. కానీ నేను ప్రేమించి విఫలమైనప్పుడు, నేను సినిమా రంగం నుంచి తప్పుకుందాం అనుకున్నప్పుడు శ్రీరామరాజ్యం ఇది బాపు గారు తీసినటువంటి గొప్ప అత్యుత్తమ కావ్యం. ఆయన చెప్పారు ఇందులో సీతగా నువ్వు నటిస్తే బాగుంటుందంటే ఆయన మాట కొట్టేలేక నేను సీతగా నటించాను. ఈ క్యారెక్టర్ నాకు చాలా పరివర్తన తీసుకొచ్చింది, నాలో ఒక మానసిక ధైర్యాన్ని నింపింది. ఆ రోజు సినిమా రంగం నుంచి వెళ్ళిపోవాల్సిన నేను మరి ఇప్పటి వరకు కూడా నేను ఇలా నిలబడ్డానంటే కారణం ఏంటంటే ఆ పాత్రే అని ఆవిడ చెప్పడం జరిగింది. అయితే అసలు బేసికల్గా వీళ్ళిద్దరి మధ్య వివాదం ఎందుకు వచ్చింది? ఈగో క్లాషెస్ దీనికి ప్రధాన కారణం అని చెప్పి మనం చెప్పక తప్పదు. ఎందుకంటే ధనుష్ కనుక చూసుకుంటే వాళ్ళ తండ్రి ఆయన ఒక డైరెక్టర్, వాళ్ళ బ్రదర్ ఒక డైరెక్టర్, మామగారు అయినటువంటి రజనీకాంత్ ఒక సూపర్ స్టార్. సరే వాళ్ళు బాగా డబ్బుని వాళ్ళు పరపతుంది, సినిమా రంగంలో ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి అతనికి 50 సినిమాలు పూర్తి చేశాడు. కానీ 50 సినిమాలు ఇన్ఫ్లుయెన్స్ వల్ల పూర్తి చేసిన టాలెంట్ ఉంటే కానీ సినిమా రంగంలో నటించలేదు, ఇది వాస్తవం. ఇతను కూడా ఒక జాతీయ స్థాయి నటుడే. అలాగే నయనతార కూడా చూసుకున్నా కూడా ఇప్పటి వరకు చాలా సక్సెస్ఫుల్ తారగా పేరుగాంచింది. అయితే ఆవిడ చెప్పేది ఏంటంటే నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎటువంటి పెద్దల అండా లేదు, అయినా సరే నేను కష్టపడి పైకి వచ్చాను. నేను ఒక చిన్న పని ఒక నటిగా చేస్తుంటే ఒక డాక్యుమెంటరీ చాలా చిన్న స్థాయిలో చేస్తుంటే నా మీద ఇలాగ కాపీరైట్ కింద ఇలా నోటీసు ఇలా కోర్టులో వేయటం ఎంతవరకు కరెక్టు? ధనుష్ చాలా ఈ విధంగా ప్రవర్తన చాలా బాధించింది, కన్నీళ్లు తెప్పించింది. మన మధ్య ఆర్టిస్టుల మధ్య సహకారం ఉండాలి కానీ ఇలాంటి విషయాలు తగునా అని ఆవిడ ప్రశ్నిస్తోంది. అయితే ఈ మధ్య ఇప్పుడు ఈరోజు డాక్యుమెంటరీ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడిప్పుడే కొన్ని వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ధనుష్ నయనతార క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళ ఫ్రెండ్షిప్గా ఉన్నటువంటి ఫొటోస్ కూడా లేకపోతే వీడియోస్ కూడా రావడం మొదలైంది. సహజం, సినిమా షూటింగ్లో ఫ్రెండ్లీగా ఉండటం తప్పు కాదు. అయితే ఈ వివాదం చూసుకుంటే ఒక విధంగా అంటే తంతే గాలిబొట్టలో పడ్డారని చెప్పి ఒక సామెత ఉంటుంది కదా. మంచి చేయాలి అనుకుంటే మంచి జరుగుతుంది, ఒక 100 మంది చెడు చేయాలనుకున్నా మంచి జరుగుతుంది. ఇప్పుడు ఇది ఎప్పుడైతే ఈ వివాదం ఒక 2-3 రోజుల క్రితం జరిగిందో ఇది అందరికీ తెలిసిపోయింది. అటు తమిళనాడులో తెలిసిపోయింది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అందరూ కూడా దీని గురించే డిస్కషన్ చేయడం మొదలుపెట్టారు. సినీ పరిశ్రమలో కూడా 2 వర్గాలుగా విడిపోయాయి. హీరోయిన్స్ అందరూ కూడా కొంతమంది ఇంకా మేల్ ఆర్టిస్టులు కూడా నయనతారని సపోర్ట్ చేయడం, కొంతమంది మాత్రం ధనుష్ పక్కన నిలబడటం, వాళ్ళ అభిమానులు ఆమె ఇప్పుడు కాపీరైట్ ఉల్లంఘిస్తే అడిగితే తప్పేంటి అని చెప్పి కొంతమంది ఇలాగా 2గా డివైడ్ అయిపోయారు. అయితే మొత్తం ఈ వివాదం గత 2-3 రోజులుగా చలనచిత్ర పరిశ్రమని ఒక కుదిపింది. పూనం కౌర్ కూడా ఈరోజు అండదండలుగా నయనతార పక్కన నిలబడడం జరిగింది. అలాగే చాలామంది ఖుష్బూ లాంటి హీరోయిన్స్ కూడా ఆవిడకి మద్దతు పలికారు. అయితే ఇది ఈ పరిణామాలు కనుక చూసుకుంటే మొత్తం ఈ నెట్ఫ్లిక్స్కి నుంచి ఆవిడ దాదాపుగా ఒక 30 కోట్ల వరకు ఆదాయం పొందినట్టుగా తెలుస్తుంది. ఒక విధంగా ధనుష్ ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చినట్టయింది. ఇంతవరకు అసలు ఈ విషయం కనుక లేకపోతే ఈ డాక్యుమెంటరీ మామూలుగా చూసి వదిలేసేవాళ్ళు. అసలు ఈ డాక్యుమెంటరీలో ఏముందా అని చెప్పేసి చాలామంది చూడటం జరిగింది.
అంటే ఇందులో మాత్రం ఈ డాక్యుమెంటరీ చూస్తే ఆవిడ బయోగ్రఫీ ఒక స్ట్రగుల్ అయినటువంటి విషయం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఒక సినిమా ఇండస్ట్రీతో సంబంధం లేని వాళ్ళు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నిలబడటం మనం 1950 నుంచి చూసాం. కానీ ఈ రోజుల్లో కనుక చూసుకుంటే కొత్త వాళ్ళు సినిమా రంగంలోకి వచ్చి స్ట్రగుల్ అవ్వటం, అనేక ఆవేదనలు పొందటం, సినిమా రంగంలో ఉంటే రాజకీయాలు, సినిమా అవకాశాలు పోగొట్టుకోవడం, ఇవన్నీ కూడా కొత్త వాళ్ళకి చాలా కష్టతరంగా మారుతోంది. ఇది ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సిన విషయం. నయనతార లాంటి వాళ్ళు కొత్త వాళ్ళు కనుక సినిమా రంగంలో ఇప్పుడు కూడా రావాలి అంటే భయపడే పరిస్థితులు కూడా ఉన్నాయా అని కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ డామినేషన్ ఉన్నటువంటి ఈ కాలంలో ఇందులో ఉన్నటువంటి పాతుకుపోయిన వాళ్ళు వాళ్ళ కనుక అవమానాలకు గురి చేస్తే ఎంతవరకు ఇందులో నిలబడతారు, ఎంతవరకు నిలబడగలరు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా వస్తుంది. మొత్తానికి ఇది కనుక చూసుకుంటే ఒక వివాదం అయితే ఇండస్ట్రీలో మనకు కనపడుతోంది. అంటే అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ కనుక ఉన్నవాళ్ళు మిగతా వాళ్ళని తొక్కేస్తారా అని మనం ఎప్పుడైతే ఒక డిస్కషన్ ఎప్పటి నుంచో ఉందో ఈరోజు దానికి తట్టుకొని నయనతార నిలబడింది. సముద్రం అల్లగా వచ్చి మనకి వస్తున్నప్పుడు దాన్ని తట్టుకొని మనం ముందుకెళ్ళిన నాడే విజేతగా నిలబడతారు. నయనతార కనుక తన జీవితంలో కనుక చూసుకుంటే అనేక రకాలైన ఇబ్బందులు పడింది, ప్రేమలో ఇబ్బందులు పడింది, సినిమాల్లో సక్సెస్ అవ్వడానికి స్ట్రగుల్ అయ్యింది, చివరికి అందులో నిలదొక్కుంది. ఇప్పుడు 2 పిల్లలు ఉన్నారు. సంసార జీవితంలో కూడా తను ఏదైతే అప్పుడు 2 వల్ల పొందలేకపోయిందో, 2 పెళ్లి చేసుకుంటానే చేసుకోలేదో, అది విఘ్నేశ్వర శివంతో మరి పూర్తి చేసి తన వివాహక జీవితాన్ని చక్కగా గడుపుతోంది. అంటే ఆవిడ ఏదైతే కోల్పోయిందో దాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. అంటే ఈ రకమైన పరిణామాలన్నీ కనుక చూసుకుంటే మనిషి దేన్నైనా సరే ఎదుర్కోవాలి, కష్టాల నుంచి బయటపడాలి, సుఖాలు వచ్చేంత వరకు, సక్సెస్ వచ్చేంత వరకు ఆగాలి. ఇది క్లియర్ కట్గా కనపడుతోంది. అయితే దీని వెనకాల ధనుష్ ఏం చెప్పబోతాడు, అసలు నిజాలు ఏమున్నాయనేది ఎవరికి తెలియదు. కాబట్టి ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎప్పుడైనా సరే కష్టాలతో ఫైట్ చేసినాడే సక్సెస్ అనేది వస్తుంది. ఇది అందరూ కూడా గ్రహిస్తే మంచిది. అయితే వాళ్ళిద్దరూ కూడా అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాన్ని ఆ విషయంలో కలగజేసుకొని వాళ్ళిద్దరి మధ్య సర్దుబాటు చేసి ఇండస్ట్రీ చక్కగా ఉండాలని అందరూ కూడా కోరుకుంటున్నారు. అది నెరవేరాలని కూడా ఆశిస్తూ మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను.